యశస్విని ధన్యవాదాలు అధ్యక్ష. వాళ్ళు మాట్లాడుతూ పదే పదే పార్టీ అంటున్నారు. మనము ఒక అంటే పార్టీతో సంబంధం లేదు అధ్యక్ష. ఇప్పుడు మర్యాద అనేది, సంస్కారం అనేది మనం పెద్దలకు ఎప్పుడైనా ఇస్తూ ఉన్నామో అదే చిన్నప్పటి నుంచి కూడా నేర్చుకుంటున్నాము. మరి ఏం నేర్పియాలనుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు. అంటే పార్టీతో సంబంధం లేదు. ఇప్పుడు ఒక తండ్రి లాంటి వాళ్ళు కడియం శ్రీహరి గారు మా అందరికీ కూడా ఒక తండ్రి లాంటి వాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు, ఎప్పటి నుంచో కూడా శాసనసభ్యులుగా ఉన్నారు. అట్లాంటి వారికి మర్యాద ఇవ్వకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడి నిన్నటి నుంచి చూస్తున్నాము. అది డిమాండ్ల మీద మాట్లాడుతుంటే, చర్చ జరుగుతుంటే, కొత్తగా సబ్జెక్ట్ ఏమైనా నేర్చుకుందామని ఇంట్రెస్టింగ్గా విందాం అనుకుంటే నూతన సభ్యులం ఎంతో మంది ఉన్నాం. సభా సమయాన్ని కూడా వృధా చేస్తున్నారు. ఎంక్వైరీ అన్నారు, పర్సనల్గా టార్గెట్ చేసి మంత్రి గారిని మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏదైనా వేరే అజెండా ఉంటే బయట చూసుకోవాలి. మరి ఇప్పుడు సభలో మేము నేర్చుకోవాల్సింది రాజకీయ పార్టీల గురించి చేయాలా, లేకపోతే ప్రజలకు కావాల్సిన సమస్యల గురించి మాట్లాడాలా? మరి ఇప్పుడు నూతన సభ్యులకి వీళ్ళు నేర్పించే సాంప్రదాయం ఇదేనా? దీన్నే క్యారీ ఫార్వర్డ్ చేయాలా? ఎంక్వైరీ చేస్తానని మా ముఖ్యమంత్రి గారు నిన్ననే చెప్పిండ్రు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది? ఎంక్వైరీ చెయ్యాలనా చెయ్యొద్దనా? అంటే మేము చెయ్యరేమో అని అనుకొని అంటే వీళ్ళు చేస్తున్నారు కడుపు మంటనా? వాళ్ళకి ఏం అర్థం కావట్లే అధ్యక్ష. మరి వాళ్ళకి ఉద్దేశం ఏందన్నది అందరికి ప్రజలు అందరు చూస్తుండ్రు, అందరికి కూడా అర్థమవుతుంది. గత 10 సంవత్సరాలలో ఏమేమైతే జరిగినాయో వాటిపైన కూడా ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే ప్రజల సొమ్మును లూటీ చేసింది ఎవరు అన్నది అందరికీ తెలియాలి. ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. మరి దౌర్జన్య పాలన వాళ్ళదైతే ప్రజాపాలన ఈ ప్రభుత్వం చేస్తుంది. అంత ఫెయిర్గా నిన్న మా ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు ఎంక్వైరీ చేస్తాని. మరి ఎందుకు ఇట్లా సమయం వృధా చేస్తుండ్రు? అంటే ఎవరి గురించి చర్చలు జరగద్దా? వాళ్ళ పార్టీ గురించి ఒక్కదాని గురించి చర్చ జరగాల? వాళ్ళు గెలవలేదన్న ఫ్రస్ట్రేషన్లో వాళ్ళు ఉంటే ఇంకా వేరే ఎవరు ఏం మాట్లాడద్దా? బీజేపీ వాళ్ళు మాట్లాడద్దా? ఎంఐఎం వాళ్ళు మాట్లాడద్దా? సిపిఐ వాళ్ళు మాట్లాడద్దా? మేము అసలు విని ఏమైనా మాట్లాడదాం అనుకుంటే కొద్ది గొప్ప ఇంత కొంత నేర్చుకుంటే ఆ ఉన్నదంతా కూడా ఎగరగొట్టేటట్టున్నారు వాళ్ళు. నూతన సభ్యులకైతే మొత్తం ఇది ఉంది. మరి వీళ్ళు ఇట్లా సభా సమయాన్ని వృధా చేయడం అస్సలు బాలేదు అధ్యక్ష. మరి ఎంక్వైరీ చేస్తాన్నాక ఇది చేయడము చిన్నపిల్లల ఆట లెక్క ఉంది. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇది ధన్యవాదాలు అధ్యక్ష. మీరు సభను ఆర్డర్లో పెట్టండి. డాక్టర్ రాఘమయ్య. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు ఈ సభను చూస్తే ఎంత ఆవేదనతో, ఎంత భారమైన హృదయంతో ఈరోజు నేను చెప్తున్నా అధ్యక్ష. ఒక ఎస్సీ ఎస్టీ ఈ స్టేజ్కి రావాలి, ఒక శాసనసభ్యులు అవ్వాలన్నా, ఒక చదువుకోవాలన్నా ఎన్నో సవాళ్ళు, ఎన్నో సమస్యలు అధిగమించి ఈ స్టేజ్కి రావడం జరిగింది. మేమందరం కూడా ఎన్నో సంవత్సరాలు ఒక తపస్సులా చేసి ప్రజలకి సేవ చేసుకుంటూ ఒక ఎమ్మెల్యే అవ్వాలన్న కృతనిశ్చయంతో ఈరోజు మేము ఎమ్మెల్యే అయ్యాం అధ్యక్ష. కానీ ఈ సభను చూస్తుంటే ఎంతో బాధగా ఉంది. ఎందుకంటే ఒక ప్రజల సంక్షేమం కానీ, ఒక ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం కానీ, ప్రజల ఉపయోగపడే పనుల గురించి చర్చలు కానీ ఏది జరుగుతున్నా కూడా తీవ్రంగా అడ్డంకులు సృష్టించడం వాళ్ళ ప్రధాన ఎజెండాగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో వాళ్ళు పాలనలో ఉన్నప్పుడు చేయలేని ప్రజా ఉపయోగమైన పనులు చేసుకుంటూ మరి ప్రజలకి మనం అన్ని మంచి చేస్తున్నందుకు వాళ్ళకి కుళ్ళుతోటి ఈరోజు కాంగ్రెస్ కి మంచి పేరు రావద్దు, సీఎం గారికి రేవంత్ రెడ్డి గారికి కానీ, మా మంత్రివర్గానికి కానీ, ఎమ్మెల్యేలకు కానీ మంచి పేరు రావద్దన్న ఉద్దేశంతో వీళ్ళు ఇలా క్రియేట్ చేస్తున్నారు అధ్యక్ష. ఈరోజు చూస్తే మరి కడియం శ్రీహరి గారు వయసు రీతే కానీ, అనుభవం రీతే కానీ ఎంతో సీనియర్ నాయకులు, అందరికి ఆదర్శనీయము. అట్లాంటి ఆయనని ఈరోజు మొట్టమొదటిగా ఎన్నికైన శాసనసభ్యుడు అంత తీవ్రమైన పదజాలంతో దుర్భాషలాడుతూ ఆ హ్యాండ్ గెస్చర్స్ కానీ, ఆయన పోజ్ కానీ చూస్తే చాలా విచారకరంగా ఉంది. అయినా కూడా ఇంతమంది చెప్తున్నా కూడా ఆయనకి ఒక్క పశ్చాత్తాపం అనేది కనిపించట్లేదు. వెటకారంగా ఉన్నారు అధ్యక్ష వాళ్ళు. కనుక మీరు వీళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలి. గతంలో కూడా మరి మీ మీద కూడా వాళ్ళు పేపర్ని చించి విసిరేశారు అధ్యక్ష. అంటే దళితులు అంటే వాళ్ళకి అంత చిన్న చూపు ఉంది. ఇప్పుడు ఒక దళిత ఎమ్మెల్యేని మాట్లాడుతుంటే కూడా వాళ్ళు వాళ్ళు అట్లా అరుస్తూ డిస్టర్బ్ చేస్తున్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటో అర్థమవుతుంది అధ్యక్ష. వాళ్ళకు ఒక మహిళలన్నా గౌరవం లేదు, దళితులన్నా గౌరవం లేదు, గిరిజనులన్నా గౌరవం లేదు. ముఖ్యంగా ప్రజల సంక్షేమం వాళ్ళకి
పట్టదు. వాళ్ళు దోపిడీ చేసుకున్నారు 10 సంవత్సరాలు. ఈ రోజు వాళ్ళది బయటపడుతుంది అన్నట్టు, గురవిందగించే తన నలుపు ఎరగదన్నట్టు ఈ రోజు వాళ్ళ ప్రవర్తనను వాళ్ళు మార్చుకోవాలి. మన గౌరవ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు అధ్యక్ష, సిబిసిఐడి ఎంక్వైరీ వేస్తాము, హౌస్ కమిటీ వేస్తామని. అయినా సరే వాళ్ళు అది ఏమాత్రం లెక్క చేయకుండా సభను జరగనీయకూడదనే ఉద్దేశంతో ఈరోజు ఇంత ఆగమాగం చేసుకుంటూ మరి ఈ సభను చికాకు చేస్తున్నారు అధ్యక్ష. కనుక మిగతా సభ్యులందరికీ కూడా వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు. మాకు కూడా మైక్ అవకాశం రాకుండా ప్రతిరోజు కూడా వాళ్ళు సభా సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. నిజంగా వాళ్ళకు ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే, ప్రజల పట్ల వాళ్ళ సంక్షేమం పట్ల వాళ్ళకుంటే వాళ్ళు అన్ని సజావుగా విని, ఈరోజు ఎంతో ముఖ్యమైన బిల్లులు ఉన్నాయి. పేరెంట్స్ కేర్ గురించి ముఖ్యమైన బిల్లు ఉంది, స్కూల్ ఎడ్యుకేషన్ గురించి ఉంది. ఇట్లాంటి బిల్లులన్నీ కూడా వాళ్ళు విని ఏదైనా నిజమైన వాళ్ళకి వాల్యుబుల్ సూచనలు సలహాలు అందిస్తే గవర్నమెంట్ కానీ మన ముఖ్యమంత్రి గారు కానీ తప్పకుండా స్వీకరిస్తామని పదే చెప్తున్నా కూడా వాళ్ళు అలాంటివి చేయకుండా ఈరోజు సభను అడ్డుకోవడము, సభను ముందుకు సాగనీయకుండా చేయడము, కాంగ్రెస్కి వచ్చే మంచి పేరుని వాళ్ళని అడ్డుకోవడమే వాళ్ళ ప్రధాన ఎజెండా. కనుక వారిని తక్షణమే శాసనసభ్యుడిని మరి సస్పెండ్ చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ. మురళీ నాయక్ గారు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు ఈ అంశం మీద మాట్లాడడం నిజంగా కూడా చాలా బాధాకరమైన విషయం అధ్యక్ష. అధ్యక్ష, అసెంబ్లీ అనేది ఒక దేవాలయంతో సమానం. మనకి అసెంబ్లీ సెషన్లో ఇప్పుడు బడ్జెట్ గురించి మనం చర్చిస్తున్నాం. ప్రజలు ఎంతో గంపెడు ఆశతోటి ఎదురు చూసుకుంటూ వాళ్ళకి ఏ హామీలు వాళ్ళు నెరవేరుస్తారు, వాళ్ళకి అన్ని పనులు జరుగుతాయా లేదా అని చెప్పేసి గంపెడు ఆశతోటి ప్రజలందరూ ఎదురు చూస్తున్నటువంటి బడ్జెట్ సమావేశాలని గత 2-3 రోజులుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ సభను సజావుగా జరగకుండా వాళ్ళు చేస్తున్నటువంటి పనిని దాదాపు 3.5 కోట్ల తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్నారు అధ్యక్ష. వాళ్ళని చూస్తూ ఉంటే అందరూ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు అధ్యక్ష. గత 10 సంవత్సరాలుగా దాచుకొని దోచుకొని ధరణిని అడ్డు పెట్టుకొని వారు ఎంతో సంపాదించుకున్నారు అధ్యక్ష. మేము గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పాం. ఎందుకంటే ధరణిని ఒక ధరణి మీద హౌస్ కమిటీ వేయాలి, వేసి ఎక్కడెక్కడైతే భూ కబ్జాలు భూదందాలు జరిగిందో అవన్నీ వెలికి తీయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది అధ్యక్ష. ఆయన ముఖ్యమంత్రి గారు మనం కక్ష సాధింపు చర్యలుగా చేయాల్సింది మనం ప్రజలకు మద్దతు కోపాలి, వాళ్ళకు న్యాయమైన సమస్యలను మనం పరిష్కరించాలి, ప్రజాస్వామ్య పద్ధతిలో మనం ప్రభుత్వం నడపాలి అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి మరియు అనేక మార్లు వారు చెప్పడం జరిగింది అధ్యక్ష. అయినా కూడా వీరు తీర్చిస్తా ఉంటే చాలా బాధాకరమైన విషయం. నిన్న కానీ మొన్న కానీ పద్ధతుల మీద మాట్లాడి మేము ఈసారి ప్రప్రథమంగా మొదటిసారి గెలిచిన అధ్యక్ష. ఏదో ఒకటి బడ్జెట్ మీద మాట్లాడాలి, మనకు ఉన్నటువంటి సమస్యల మీద పరిష్కారం ఏంటో తెలుపాలని చూస్తూ ఉంటే వీరు నిజంగా ప్రవర్తించినటువంటి తీరు చాలా బాధాకరమైన విషయం అధ్యక్ష.